హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ ట్రాంక్విలిటీ. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఇన్ అ డిఫరెంట్ టేస్ట్. సో ఇంగ్రీడియంట్స్ కావాల్సినవన్నీ నేను ఆల్రెడీ మీకు వీడియోలో మెన్షన్ చేసేసాను. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మనం అందులో కొంచెం గీ వేసుకొని వంకాయలని మనము కట్ చేసేసుకొని వాటిని మనము ప్యాన్లో వేసి కాసేపు వేయించాలి. కావాలంటే మనము ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ గీ హియర్ టు హ్యావ్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఇన్ ఇట్. సో మనము వాటిని వేయించుకొని కొంచెం ఉప్పు చల్లుకొని తర్వాత కొంచెం స్టిర్ చేసేసి తర్వాత మనము మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి. సో దట్ అవి త్వరగా మాయిశ్చర్ని పీల్చుకొని వెంటనే వేగిపోతాయి. సో ఇలా వేగాక మనము వెంటనే వాటిని డిఫరెంట్ ప్లేట్లోకి తీసేసుకొని ప్యాన్ని ఖాళీ చేసేద్దాం. అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో అందులో మనం ముందుగా 2 లవంగాలు, 2 చెక్కలు, ఇవి మన ఇష్టం క్వాంటిటీ అనేది, బట్ నేనైతే ఇలా వేసాను టు హ్యావ్ సమ్ స్పైస్ఫుల్ ఫ్లేవర్ ఇన్ ఇట్. సో అవి కొంచెం వేగాక మనం ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అవి వేసుకొని కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు అవి మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత కొంచెం టమాటో కూడా పీసెస్ కూడా వేసుకొని, నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను. అవి కూడా వేగాక సాఫ్ట్ అయిపోయాక మనము దాంట్లోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాక మనము కొంచెం గరం మసాలా ఆఫ్ యువర్ చాయిస్ వేసుకొని అందులోకి నేను పల్లీల పొడి కూడా వేసుకున్నాను. అండ్ తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా ఫర్ డిఫరెంట్ ఫ్లేవర్, దానికోసం నేను ఇది కూడా వేసుకున్నాను. సో ఈ రెసిపీ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ది అథెంటిక్ గుత్తి వంకాయ, బట్ గివ్స్ అ ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఫర్ ఇట్. సో ఇది మనం తిప్పుకొని వేగాక మనము దీన్ని చల్లార్చి పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. సో ఇందులో కొంచెం నేను వాటర్ తీసుకున్నాను సో దట్ మరి సాలిడిఫై అవ్వకుండా కొంచెం క్రీమీగా రావడానికి. సో అది పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆ పేస్ట్ని మనం వేసుకొని కొంచెం ఉడికాక మనము సాల్ట్ ఇంకా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. సో వేసుకొని కొంచెం కలిపేసి మనము దీని గ్రేవీ యొక్క థిక్నెస్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో కలుపుకొని మనము ఇందాక ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వంకాయలని, ఆ వంకాయల్ని ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీట్గా కలుపుకొని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ గ్రేవీ కోసం తర్వాత మనము వెంటనే ఒక మూత పెట్టి దాన్ని మగ్గించుకొని ఆయిల్ పైకి తేలాక మనం దాన్ని దించేసుకోవాలి. దట్స్ ఇట్.